కొండాట్లు హలో కొండాట్లో భక్తురాలకు కరెక్ట్గా కొట్టి అనేది ఏరియా హాస్పిటల్ बोलो श्री कृष्ण भगवान की, बोलो गंगा माता की, बोलो तुलसी माता की, लक्ष्मी रावती की, लक्ष्मी रावे मा इंटिकी रजित मकानि नेत्तुकुंदु माट्ला अम्मवानिकी కవర్ల వాడకం తగ్గిద్దాం, పర్యావరణాన్ని కాపాడమనండి. ప్లాస్టిక్ ఎంత మెల్లగా తీసుకున్నామో అంతకంటే కొంత ఎక్కువ సమయంలో బదిలిపెడతాం. మన మనసంతా కూడా మన ఇష్ట దైవం, మన ఇళ్ళవేలు, మన మనసంతా కూడా భగవంతుని పైన, శ్వాస మీద ధ్యాస, శ్వాస పీల్వడం వదలడం మీద మన ధ్యాసంతా పెట్టాలి. నడుము నిటారుగా ఉండాలి, కళ్ళు తెరవకూడదు. గాలి పీలుస్తాం, చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా. మరి మనం ఇంట్లో రకరకాల ఫంక్షన్ చేసుకుంటూ ఉంటాం. 5,000, 10,000, 3,000 కేకు, బర్గరు, మటను, చికెను, బిర్యానీ తినవా. కాబట్టి మన ఫ్రెండ్స్ తీసుకుంటాం బర్త్డే రోజు. కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ అంటే మా ఇంట్లోనే బర్త్డే చేసుకుంటూ కాదు, నేను మన వాల్మీకి ఆవాసం ఉంది, నేను ఆవాసంలో బర్త్డే చేసుకుంటాను, మన పిల్లలకు వాళ్ళకు స్వీట్ తినిపిస్తాను, లేకుంటే అరటి పండు తినిపిస్తాను, లేకుంటే భోజనం పెడతాను అనుకుంటా. ఈ క్లిప్పింగ్స్ అవసరం అని అన్నారు.
స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అవుతారు. అక్కడ స్టేట్ లెవెల్లో మనకు ఒక ఫస్ట్ సెకండ్ థర్డ్ బహుమతి ఉంటుంది. దాంట్లో ప్రథమ బహుమతి 1 లక్ష రూపాయలు, ద్వితీయ బహుమతి 50,000, థర్డ్ బహుమతి 25,000 మనకు ప్రోత్సాహక బహుమతులు అందించడం జరుగుతుంది. ఆదివారం 28వ తేదీ అక్టోబర్ 26వ తేదీ ఉంటుంది. మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అక్టోబర్ 26 ఆదివారం రోజు ఉంటుంది. అక్కడ ఉదయమే చేరుకోవాలి. మనకు ఉదయం 8 లోపు అక్కడ ఉండాలి. అక్కడ అల్పాహారం ఉంటుంది. సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా తమ పేరెంట్స్ తీసుకొని రావాలి. ఈ యొక్క గోవు యొక్క పరిజ్ఞానాన్ని అందించడం కోసము భావి తరాలు గోవును మర్చిపోకుండా ఉండకుండా గోవు వల్ల వచ్చే లాభాలను తెలుసుకోవాలని గోసేవా విభాగము గత 4 సంవత్సరాలుగా ఈ యొక్క గో విజ్ఞాన పరీక్షలు తెలంగాణ మొత్తం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో మనందరం కూడా భాగస్వామ్యం అవడం మన అదృష్టం. మనము ఈ యొక్క గోవు ద్వారా వచ్చేటువంటి పంచగవ్యాలను మనము వాడినట్లయితే మనకు ఆరోగ్యము మరియు మన యొక్క క్యాన్సర్ రాకుండా ప్లాస్టిక్ను మనం వాడకుండా ఉండాలి. బయట ఆహార పదార్థాలు, రసాయన ఆహార పదార్థాలు, తినుబండారాలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా మనం ఎంతవరకు వీలైతే అంతవరకు ఇంట్లో తినే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఆరోగ్యంగా ఉండడానికి మనకు ఉపయోగపడుతుంది. గోమాత మనకు అన్ని ఇస్తుంది. గోమూత్రము, ఆవు పేడ, పాలు, పెరుగు, నెయ్యి, ఈ పంచగవ్యాల ద్వారా మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కాబట్టి మన ప్రతి ఒక్కరు కూడా రైతులను ప్రోత్సహించాలి. రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మరలే విధంగా మనం ప్రయత్నం చేయాలి. రసాయనిక ఎరువులు వాడకుండా ఆ యొక్క రైతులను మనం ప్రోత్సహించాలి. దానివల్ల నష్టం ఏంటో తెలియజేయాలి. గోవు ద్వారా ఉపయోగాలు ఏంటో మనం తెలియజేయాలి. ఆవు పేడను చల్లేవాళ్ళు ప్రతి ఇంట్లో కల్లాలు చల్లేవారు బ్యాక్టీరియా లోపలికి రాకుండా ఉండడానికి. కానీ ఇప్పుడు అంతా కూడా గచ్చుమయం అయిపోయింది. ఎక్కడ చూసినా నీళ్లు పట్టడమే కానీ కల్లాకు చల్లేటువంటి పరిస్థితి లేదు. పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. అదేవిధంగా ఇంట్లో అగ్నిహోత్రం చేయడం ద్వారా దాని నుండి వచ్చేటువంటి పొగ ఏదైతే ఉంటుందో మనకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఇంట్లో అగరబత్తులు కాదు, దోమల అగరబత్తులు కాకుండా ప్రతి ఒక్కరు ఇంట్లో పిడిక వాడేటువంటి ప్రయత్నం చేయాలి. పిడికను ముట్టియడం వల్ల దోమలు రావు, నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంట్లో. నెయ్యి వెలిగించడం వల్ల, నెయ్యి వేసి వెలిగించడం వల్ల దాంట్లో మన పర్యావరణంలో ఉండేటువంటి యొక్క బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది దూరం పోవడం జరుగుతుంది. దానివల్ల పర్యావరణం శుద్ధి జరుగుతుంది. ఈ విధంగా మనం గోవు ద్వారా అనేక రకాల విషయాలు తెలుసుకొని సమాజానికి తెలియజేసే దిశగా పౌరులందరూ ముందుకు వెళ్ళాలని